నమస్తే అండి మోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా అది వక్రీకరణ, తప్పు. ఆ మాట్లాడినటువంటి మాటలకి దానికి ఇంకో 4-5 యాడ్ చేసి దాన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఒక హిందూ విధానానికి సంబంధించి మాట్లాడినా దాని వక్రీకరణ, లేకపోతే ఏదైనా సమాజంలో ఏదైనా జరుగుతుంటే అది వక్రీకరణ. ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన ఒక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే రాష్ట్రం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని పక్కన నెట్టేసి దాంట్లో రాజకీయం చేస్తూ ఉంటారు. దీనికి సోకాల్డ్ జర్నలిస్టులు కొంతమంది, సోకాల్డ్ వెధవ బ్రోకర్ న్యూట్రల్ అని చెప్పుకునేటువంటి కొంతమంది, వీళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తూ వత్తాసు వెలుగుతూ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఇప్పటికి 15వ సంవత్సరం, అంటే 10 సంవత్సరాలు అయిపోయి 15వ సంవత్సరంలోకి 15 సంవత్సరాల వైపు మనం వెళ్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు ఏం చేసుకున్నటువంటి పరిస్థితులు ఇలాంటి దరిద్రమైనటువంటి రాజకీయాలే కదా, మనం ఏం సాధించలేకపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని తన అనుభవం, ఏదైనా కూడా అనుభవం అనేది ముఖ్యం కదా, తన అనుభవాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పారు. తన అనుభవం ఇప్పుడు రాష్ట్రానికి అవసరం అని చెప్పారు. ఇదే విషయం 2014లో కూడా చెప్పాడు. ఆయన అనుభవం కంపల్సరీగా కావాలనేటువంటి విధంగా. తర్వాత విభేదించవచ్చు. రాజకీయంలో ఖచ్చితంగా విభేదాలు ఖచ్చితంగా ఉంటాయి. విమర్శలు ప్రతి విమర్శలు కంపల్సరీగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అభివృద్ధి అనేటువంటి విషయాన్ని అసలు పట్టించుకున్నటువంటి పాపనే పోలేదు. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మొత్తం చెడు చేయడు, ఏ ముఖ్యమంత్రి అయినా మొత్తం మంచి చేయడు. దాంట్లో ఏది ఎక్కువగా ఉంది, చెడు ఎక్కువగా ఉందా, మంచి ఎక్కువగా ఉందా, దీని విధానమే తీసుకోవాలి. ఆ చేసినటువంటి 20% 25% తీసుకొని మొత్తం ఉద్ధరించేసారనేటువంటి కోణంలో చేసేటువంటి ప్రచారమే రాజకీయం. దానికి తోడు సోషల్ మీడియా తోడు అవుతుంది, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఈ విషయం తెలిసే 11 సీట్లు వైసీపీ ఇచ్చి మిగతా మొత్తం కూటమికి ఇచ్చారు. కాబట్టి యువతకైతే ఫుల్ క్లారిటీ అయితే కంపల్సరీగా ఉంది రాష్ట్రం మీద. ఇప్పుడు ఏం కావాలి రాష్ట్రానికి అనేటువంటి విధానం. దీన్ని ఇంకో వేరే కోణంలో తీసుకెళ్లి అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఏది మాట్లాడినా సరే ఇప్పుడు తీసేద్దాం. ఇంతకుముందు ఎలక్షన్స్ ముందైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ర్యాలీ చేస్తే తప్పు, ఏదైనా మాట్లాడితే తప్పు, ప్రెస్ పెడితే తప్పు, లేకపోతే ఏది చేసినా తప్పే. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా తప్పే, లోకేష్ గారు ఏది చేసినా తప్పే, ఎవరు ఏం చేసినా తప్పే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ అన్న తప్పే, అన్న తప్పే. చివరికి ఆయన ఏదైనా ఆవులిచ్చినా కూడా తప్పే. ఆ రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సరే అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలందరూ నమ్మారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా ఏం చేసినా తప్పే. ఇలాంటి ప్రచారం చేస్తే జనం చేత్కరించుకున్నా కూడా ఇంకా అదే ప్రచారాన్ని జర్నలిస్టుల ముసుగులో, న్యూట్రల్ అనేటువంటి వ్యక్తుల ముసుగులో ఎంత విషయం కక్కినా కూడా అది ప్రజలు చేత్కరించుకుంటారే తప్ప ఖచ్చితంగా మెచ్చుకోరనేటువంటి విషయాన్ని ఆ వ్యక్తులు తెలుసుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. లేకపోతే అవసరం.